టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలంతా తమ వారసులైతే సత్తా చాటుతున్నారు. కానీ అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్ మాత్రం ఇప్పటి వరకు సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. దాంతో ఈసారి అక్కినేని అఖిల్ గారి ఆరో సినిమాకైతే అదిరిపోయే ప్లానింగ్ తో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఏజెంట్ సినిమా రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా ఇప్పటి వరకు అఖిల్ అయితే తన నెక్స్ట్ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు అఖిల్ ఫ్యూచర్ అంతా ఆ స్టార్ హీరో సినిమా పైన ఆధారపడి ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు, అఖిల్ కి ఆ సినిమాకున్న లింక్ ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే టాలీవుడ్ లో ఉన్న యువ హీరోలో అక్కినేని అఖిల్ కైతే హిట్ అయితే చాలా ముఖ్యం. ఇప్పుడు నాగార్జున గారి నటవారసుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అతడి కెరియర్ లో మోస్ట్ ఎలిజిబుల్ మూవీ తప్ప ఇప్పటి వరకు థియేటర్ దగ్గర సక్సెస్ సాధించింది అయితే మరొకటి లేదు. ఇక అఖిల్ నుండి చివరిగా వచ్చిన చిత్రం అయితే ఏజెంట్. 2023 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్కసారిగా డిజాస్టర్ కావడంతో అఖిల్ కెరియర్ మొత్తం డౌన్ అయిపోయింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అఖిల్ నుంచి అయితే తదుపరి సినిమాకు సంబంధించి అయితే ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలోనే అఖిల్ భవిష్యత్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారి చేతిలో ఉన్నట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి అక్కినేని అఖిల్ సినిమాకున్న లింక్ ఏంటో తెలుసుకుందాం. ఇంతకీ వీరిద్దరి మధ్య కంపారిజన్ ఏంటని మీరంతా అనుకుంటుండొచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అక్కినేని అఖిల్ యువి క్రియేషన్స్ లో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. దానికి అనిల్ కుమార్ అనే నూతన దర్శకుడు దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తీస్తున్నట్టు సమాచారం కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి అయితే ఎలాంటి అప్డేట్లు లేవు. ఇకపోతే ఈ సినిమా కోసం అయితే అఖిల్ సిద్ధమవుతున్నట్టు కూడా తెలిసింది. అఖిల్ కెరియర్ లో వస్తున్న ఆరో సినిమాకైతే ప్రెసెంట్ అయితే స్క్రిప్ట్ పనులు అయితే శరవేగంగా జరుపుతున్నట్టు మూవీ మేకర్లు తెలియజేశారు. కానీ ఇప్పుడు లోపల లెక్కలు మాత్రం వేరేలా వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే యువి క్రియేషన్స్ వారు మెగాస్టార్ చిరంజీవితో విశ్వాంబర చేస్తున్నారు. విశ్వాంబర ఫేమ్ వశిష్ఠ అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో చిత్రాన్ని తీస్తున్నారు. ప్రస్తుతం అయితే పెట్టుబడి మొత్తం విశ్వాంబర సినిమా పైనే పెట్టింది యువి సంస్థ. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి సంబంధించి లావాదేవీలన్నీ పక్కాగా జరిగితే మూవీ మేకర్ల దగ్గర అయితే ఎంతో కొంత డబ్బు అయితే మిగులుతుంది. వాటితోనే అఖిల్ కెరీర్ లో ఆరో మూవీని అయితే స్టార్ట్ చేయాలనే ఆలోచనలో మూవీ మేకర్లు ఉన్నారు. అంటే విశ్వాంబర సినిమా బిజినెస్ క్లోజ్ అయ్యే వరకు అఖిల్ సినిమా పెండింగ్ లోనే ఉందన్నమాట. అయితే ఇది అధికారికంగా వచ్చిన విషయం కాకపోయినప్పటికీ ఇండస్ట్రీ వర్గాలు మాత్రం జోరుగా చర్చించుకుంటున్నాయి. విశ్వాంబర సినిమా సోషియో ఫ్యాంటసీ చిత్రం కావడంతో బయ్యర్లు మొగ్గు చూపే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా మెగాస్టార్ చిరంజీవి నిలిచేది సంక్రాంతి బరిలో. దాంతో సహజంగానే థియేటికల్ నాన్ థియేటికల్ బిజినెస్ అయితే రికార్డు స్థాయిలో జరుగుతాయండంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మరి ఈ లెక్కలన్నీ చూసుకున్నాక అఖిల్ సినిమా ప్రారంభిస్తారా లేక చిరు మూవీ విశ్వాంబర రిలీజ్ అయ్యాక స్టార్ట్ చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా అఖిల్ భవిష్యత్ అయితే ఇప్పుడు చిరంజీవి గారి చేతుల్లో ఉంది.